ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? నిన్నటి రోజు లైవ్లో నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం వలన మొత్తం ఫుల్ లైవ్ రాలేదు ప్రియారా. కొద్దిగా జస్ట్ స్టార్టింగ్లో మాత్రం వచ్చింది. సో దానికి నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మొత్తం చక్కటి వాక్యం అక్కడ దేవుడు మాట్లాడారు, వినలేకపోయారు. సో కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. అయినా కూడా దేవునికి స్తోత్రం. ఇక సాయంకాలం మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని రావడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. అన్ని పరిస్థితులలో ఆయన బలపరుస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ కలుగును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. నీకే మహిమ రాజా, నీకే ఘనతనైనా తండ్రి. భూమి ఆకాశములను సృష్టించిన దేవా, యుగ యుగములకు స్తోత్రాలుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకే ఆరాధన చెల్లిస్తున్నాను నాయన, మీకే మహిమ చెల్లిస్తున్నాను నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓరి కలబర శందరి వరబర శందరి కలబర. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం, ఆరాధన రాజా, నీకే మహిమ రాజా, నీకే ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కృపగల దేవా నీకే స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, ఇదిగోనైనా ఉదయం నుంచి ఇప్పటి వరకు నైనా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. స్తోత్రం, స్తోత్రం తండ్రి. హల్లెలూయా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మా జీవితాలలో మీరు ఎన్నో అద్భుతాలు చేశారు నాయన, ఎన్నో మేలులు చేశారు నాయన. అయా మీరు చేసినటువంటి మేలులు ప్రభా, అయా లెక్కించలేని మేలులు నాయన ప్రభా, వర్ణించలేని మేలులు చేశారు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ సాయంకాలం తండ్రి నీ బలమైన సన్నిధి మా మధ్యలో దయచేయండి. నీ బలమైన అభిషేకాన్ని మా మీద కుమ్మరించండి నాయన. పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. తండ్రి ఎంతోమంది నాయన ఎన్నో రకాల బాధలతో, భయాలతో, వేదనలతో ఉన్నారు నాయన. ప్రతి బిడ్డను కూడా మీరు విడుదల చేయండి యేసు నామములో తండ్రి. ప్రతి ఒక్క దురాత్మ శక్తుల నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిరికితనం అనే ఆత్మను, దురాత్మ శక్తులను యేసు నామములో కాల్చివేస్తున్నాం. పిరికితనాన్ని కలిగిస్తున్నటువంటి సాతాన శక్తులన్నీ కూడా యేసు నామములో తొలగిపోను గాక. శిఖర బరబర. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీ నామం ఘనమైనది, నీ నామం బలమైనది నాయన. యేసయ్య నీ నామంలో ఏమి అడిగినా ఇస్తానన్నావు దేవా. ఇదిగో ప్రభా, నీ నామంలో నాయన మేము అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం. స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక నాయన. స్తోత్రం తండ్రి. అనేక మంది ప్రభా నీ యొక్క సాక్షులుగా మారును గాక నాయన, నీ సేవకులుగా మారును గాక ప్రభా. ఎంతోమంది నీ సేవ చేయాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు చాలా తక్కువగా ఉన్నారు ప్రభా. పనివారిని ఎన్నుకోండి నాయన. ఆత్మల భారం కలిగి నాయన నీ సేవ చేయడానికి నాయన నీ బిడ్డలను ఎన్నుకోండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దేశానికి రక్షణ దయచేయండి నాయన. ప్రతి దేశంలో ఉన్నటువంటి యేసయ్యా తండ్రి క్రైస్తవ బిడ్డలను దీవించండి నాయన. ఎంతోమంది ప్రభా నీకు దూరం అయిపోతున్నారు నాయన. చివరి దినాలలో నాయన విశ్వాసం తగ్గిపోతుంది అని చెప్పావు నాయన. చివరి దినాలలో ప్రేమ చల్లారిపోతుంది, దేవుని ఎడల ప్రేమ చల్లారిపోతుంది, అక్రమము విస్తరిస్తుంది అన్నావు దేవా. అయా మేము చూస్తున్నాం నాయన, అంతటా కూడా అక్రమం విస్తరిస్తూనే ఉంది నాయన. అన్యాయం జరుగుతూనే ఉంది ప్రభా. స్తోత్రం నాయన ప్రభా. అన్యాయం చేయవాడు అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగా ఉండనిమ్ము అని పలికావు నాయన. అవును తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూలోకంలో నాయన నెరవేరునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలోనైనా నీ యొక్క రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తమే నెరవేరునుగాక మా జీవితాల్లో ప్రభా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసు నామంలో ఇదిగో తండ్రి ఈరోజు మేము ధ్యానించబోతున్నటువంటి
అయా యొక్క వాక్య భాగాన్ని నాయన మీరు మాకు బోధించండి నాయన, మాతో మాట్లాడండి, మాట్లాడే దేవుడవు నీవేనైనా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులన్నిటికీ మనం వందనాలు చెల్లించుకుందాం. మరి ఆయన ఈరోజు మనల్ని ఈ విధంగా సంతోషంగా సురక్షితంగా ఉంచారంటే అది కేవలం ఆయన యొక్క కృప, ఆయన యొక్క కరుణ ప్రియులారా. కాబట్టి ఆ గొప్ప కృపగల దేవుని ఆరాధిస్తాం. కృపగల దేవా నా ప్రియ స్వామి నమస్కారము నమస్కారము. 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 మా మంచి కాపరి మా ప్రియ మేపరి నమస్కారము నమస్కారము. మా మంచి కాపరి మా ప్రియ మేపరి నమస్కారము నమస్కారము. మా మంచి కాపరి మా ప్రియ మేపరి నమస్కారము నమస్కారము. పరమ వైద్యుడా మా ప్రియ యేసు నమస్కారము నమస్కారము. పరమ వైద్యుడా మా ప్రియ యేసు నమస్కారము నమస్కారము. పరమ వైద్యుడా నా ప్రియ యేసు నమస్కారము 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 నమస్కారము. యేసు నమస్కారము నమస్కారము నీకే నమస్కారము 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 నీకే నమస్కారము. కృపగల దేవా నా ప్రియ యేసు నమస్కారము నమస్కారము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం దర్శన గ్రంథం అనగా ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తూ ఉన్నాము. సో మధ్యలో మనకు కొద్దిగా గ్యాప్ వచ్చింది, వేరే చోట ప్రార్థనలు జరగడం జరిగింది. సో కాబట్టి అక్కడ వాక్యం వేరుగా ఉంది. సో మళ్ళీ మన బైబిల్ క్లాస్లోకి వద్దాము. ప్రకటన గ్రంథం ఇప్పుడు 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడ యోహాను గారిని మరి ప్రభు పైకి అంటే పరలోకంకి పిలుస్తూ ఉన్నారు. పరలోకంలో నువ్వు ఎక్కి రమ్ము అని పిలిచినప్పుడు మరి ఆత్మవశుడై మరి ఆయన పరలోకానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయనకి అన్నీ కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో మరి 5 ముద్ర వేయబడినటువంటి ఒక పుస్తకం, ఒక పెద్ద గ్రంథము తండ్రి దేవుని చేతిలో
కుడి చేతిలో ఉండడం యోహాను చూస్తారు. సో ఆ పుస్తకాన్ని ఎవరు కూడా ఆ గ్రంథాన్ని విప్పడానికి కానీ కనీసం చూడడానికి కూడా ఎవరికి ధైర్యం ఉండదన్నమాట. ఆయన ఏడుస్తూ ఉంటే అప్పుడు పెద్దలలో ఒకడు చెప్తాడనమాట, గొర్రెపిల్ల ఆ ముద్రలను విప్పడానికి జయము పొందుకున్నాడు, నువ్వు ఏడవద్దు అని ధైర్యపరుస్తాడు. సో అలా మరి ఆ గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసు ప్రభు. ఆ గ్రంథాన్ని తీసుకుంటారు. ఆ గ్రంథాన్ని తీసుకున్న తర్వాత ఆ గ్రంథంలో మరి ఒక్కొక్కటి విప్పుతూ ఉంటారనమాట. మొదటి ముద్రను విప్పినప్పుడు రమ్ము అనేటువంటి ఒక స్వరం వినిపిస్తుంది, నీకు చూపిస్తున్నాను రమ్ము అని చెప్పి మరి అక్కడ ఒక తెల్లని గుర్రం మీద ఒక మనిషి కనిపిస్తాడనమాట. ఆయన మరి ఖడ్గం ఉంటుంది, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు తెల్లని విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతని చేతిలో ఏముందంటే విల్లు అంటే బాణం వేస్తారు కదా, ధనుస్సు, ఆ విల్లు అనేది ఉంటుందన్నమాట. అది పట్టుకొని కూర్చున్నాడు. అంటే దానికి దేనికి వాడతారు అంటే మరి దాన్ని బాణాలు వేయడానికి ఆ విల్లుని వాడతారు. సో ఈ వ్యక్తి తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు, కానీ ఆయనేమి జీసస్ కాదు. ఈయన మరి శాంతి దూతగా, తెలుపు దేనికి గుర్తు అండి? శాంతికి గుర్తు. శాంతికి గుర్తుగా ఉన్నాడు, బట్ ఆయన చేతిలో ఏముంది? విల్లు ఉంది. సో ఆయన యుద్ధం చేసేటువంటి వ్యక్తి, ఆయన ఒక క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. సో ఇది యాంటీ క్రైస్ట్కి కూడా గుర్తుగా ఉన్నాడు ఇతను. యాంటీ క్రైస్ట్ అంటే అంత్య అబద్ధ క్రీస్తు వస్తాడు. సో దానికి గుర్తుగా ఉన్నాడు. తర్వాత రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం కనిపిస్తుంది అనమాట. ఆ ఎర్రని గుర్రం మీద ఒక మనుషుడు ఉంటాడు. అతడు మరి భూలోకంలో ఉన్నటువంటి అందరిని చంపుతూ సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ భూమి మీద జరుగుతూ ఉంటాయి ప్రియులారా. చాలామంది మరణించడము మనం చూస్తున్నాం. ఈ కరోనా టైం నుంచి మరణాలు ఎక్కువ అయిపోయినాయి, చాలామంది మరణించారు. మరి రక్తపాతం అంటే చంపుకోవడం, మనం వార్తలో చూస్తూ ఉన్నాము, ఎంత ఘోరంగా చంపుకుంటూ ఉన్నారు. మరి మణిపూర్లో మనం చూసాం, చాలా భయంకరమైన హింస. అలాగా ఇంకా అనేక ప్రాంతాలు యుద్ధాల ద్వారా కూడా హింస జరుగుతూ ఉంది, రక్తపాతం ఒలుకుతూ ఉంది. అంటే ఇది దేనికి గుర్తు అంటే ప్రాణ నష్టానికి, రక్తపాతానికి, సమాధానం లేకుండా ఉండడానికి గుర్తుగా ఉంది. తర్వాత మూడవ ముద్ర విప్పినప్పుడు ఒక నల్లని గుర్రం మీద మూడవ వ్యక్తి, ఆయన నల్లని గుర్రం మీద కూర్చున్నాడు. మూడవ జీవి చెప్పుట వింటిని, నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడింది, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. నల్లని గుర్రం, ఇది దేనికి గుర్తు అంటే పేదరికానికి గుర్తు. అంటే దారిద్ర్యం, ప్రపంచంలో దారిద్ర్యం అనేది వస్తుంది, కరువు అనేది వస్తుంది, దానికి గుర్తు. ఫస్ట్ ఏమో తెలుపు వచ్చింది, యాంటీ క్రైస్ట్. రెండవది మరి సమాధానం లేకుండా గొడవలు, కొట్లాటలు, హత్యలు చేసుకోవడం, రక్తపాతం. మూడవది మరి నల్లని గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? అతను వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రపంచంలో కరువు వచ్చేస్తుంది. అంటే భయంకరమైనటువంటి ఈ యొక్క కరువు, పంటలు పండకుండా, వర్షాలు లేకుండా, మరి ఆహార పదార్థాలు చాలా కాస్ట్లీ అయిపోతాయి అన్నమాట. దాని తర్వాత నాలుగవ గుర్రము పాండుర వర్ణం. పాండుర వర్ణం అంటే ముదురు గ్రీన్ కలర్. నేను ఫస్ట్లో అనుకున్నాను పాండుర రంగు అంటే ఏంటో అనుకున్నాను, అది ముదురు గ్రీన్ కలర్ అన్నమాట. సో ఆ యొక్క గ్రీన్ కలర్ ఆ గుర్రం వచ్చినప్పుడు దాని మీద కూర్చున్న వాని పేరంట మృత్యువు అంట. ఆ మనిషి పేరే మృత్యు అనమాట. సో పాతాళ లోకము వారిని వెంబడించెను. ఖడ్గము
ఖడ్గము వలనను కరువు వలనను. సో ఖడ్గం ద్వారా అంటే యుద్ధాల ద్వారా, తర్వాత కరువు, భయంకరమైనటువంటి కరువు చెప్పాను కదా, ఈ కరువు ద్వారా ఎంతోమంది చనిపోతారనమాట. కావచ్చు రోగాలు, తెగుళ్ళు, ఇలాంటి వాటి ద్వారా కూడా చాలామంది చనిపోతారు. మరి ఇవన్నీ కూడా చెప్పాలంటే జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు, చిన్న వయసులో మరణిస్తూ ఉన్నారు, వ్యాధులతో మరణిస్తూ ఉన్నారు, కరోనాతో చాలామంది మరణించారు పిల్లరా. సో ఇవన్నీ జరిగిన తర్వాత 5వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందంటే, దేవుని వాక్య నిమిత్తము ఎవరైతే హతసాక్షులు కాబడ్డారో వాళ్ళ ఆత్మలు దేవుని యొక్క బలిపీఠము కింద వాళ్ళ రక్తము మొరపెడతా ఉందన్నమాట. ఏమని? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, మరి ఎందాక నీవు తీర్పు తీర్చక ఉంటావు? మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా వాళ్ళు కేకలేస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే హతసాక్షులు కాబడ్డారో, ఈ లోకంలో ఇప్పుడు చాలామందిని క్రైస్తవులని చంపుతున్నారు కదా. సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర వాళ్ళ ఆత్మలు ఉన్నాయన్నమాట, బలిపీఠం కింద. అంటే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు అనమాట. అందరిలాగా మామూలుగా మరణించిన వాళ్ళు కాదు, వీళ్ళు హతసాక్షులు కాబట్టారు. మరి ఫస్ట్ నుంచి కూడా యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత నుంచి కూడా ఎవరెవరైతే క్రీస్తు కోసం హతసాక్షులయ్యారో, పాత నిబంధనలో కూడా ఎవరెవరు దేవుని కోసం హతసాక్షులయ్యారు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ రక్తం అనేది మొరపెడతా ఉంది, మాకు న్యాయం తీర్చమని. సో అప్పుడు దేవుడు చెప్తున్నాడు అనమాట, ఈ లోకంలో ఇంకా చాలామంది, కొంతమంది హతసాక్షులు కావాలి, వాళ్ళ సంఖ్య పరిపూర్ణ అయ్యే వరకు మీరు కొంచెం కాలం ఓపిక పట్టాలి అనేసి దేవుడు వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. సో 6వ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగింది? నేను చూడగా పెద్ద భూకంపము కలిగిను. 6వ ముద్ర విప్పినప్పుడు ఒక పెద్ద భూకంపం కలుగుతుందంటే భూమి మీద. అది సూర్యుడు ఏమవుతాడు? కంబళిలాగా నల్లగా అయిపోతాడంట. చంద్రుడేమో మరి రక్తవర్ణుడుగా అయిపోతాడు. ఇప్పుడు ఈ చంద్రుడిలో అప్పుడప్పుడు రెడ్గా కనిపించిందని సైంటిస్టులు కూడా చెప్తున్నారు. మరి సూర్యునిలో బ్లాక్ హోల్స్ అనేవి పడ్డాయని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. అంటే ఇది స్టార్ట్ అయింది, ఇంకా ఆ ముద్రలు అనేవి విప్పబడినప్పుడు అది కంప్లీట్గా సూర్యుడు నల్లగా అయిపోవడము, తర్వాత ఈ చంద్రుడు మరి ఎర్రగా అయిపోవడం జరుగుతుందన్నమాట. సో పెద్ద గాలి చేత ఊగలాడు అంజూరపు చెట్టు నుండి కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. సో ఆకాశ నక్షత్రాలు ఈ భూమి మీద, అంటే ఈ నక్షత్రము చాలా పెద్దది, భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దది. నక్షత్రాలు భూమి మీద రాలడం అంటే బైబిల్లో దేవదూతలని నక్షత్రాలతో పోల్చారు. అయితే ఈ రాలేటువంటి ఈ నక్షత్రాలు పరలోకంలో ఇప్పుడు ఉన్నటువంటి దేవదూతలు కాదు, పడిపోయినటువంటి దేవదూతలు. లూసిఫరు మరి వాడితో పాటు పడిపోయినటువంటి దేవదూతలు ఏవైతే ఉన్నాయో అవి ఈ భూమి మీదకి దిగి వస్తాయన్నమాట. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పాను. అంటే చూడండి, అసలు కొండలు చలించిపోయి మొత్తం కదిలిపోయాయి, ఆకాశం అంతా కూడా చుట్టబడిపోయిందంట. మరి గ్రంథంలాగా చుట్టబడిందంట, ఆకాశం తొలగిపోయిందంట. భూరాజులందరూ గనులను మరి సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులు ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రును కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాగుకొని సింహాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళగల వాడెవడు. అంటే ఇది లాస్ట్ జరగబోయే రోజు అండి. ఇది ఈ ముద్ర విప్పినప్పుడు, ఈ 6వ ముద్ర
మరి భయంకరమైనటువంటి యెహోవా దినం అని మన యెషయా గ్రంథంలో ఇంకా చాలా చోట్ల వింటాం యెహోవా దినము అని. యెహోవా దినం అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఈ భూమి మీద ఎవరైతే యేసు ప్రభుని రిజెక్ట్ చేశారో, తృణీకరించారో, మరి సంఘం అప్పటికే సంఘం ఎత్తబడిపోతుంది. ఎప్పుడు కరెక్ట్గా ఎత్తబడుతుంది అనేది మనకి కరెక్ట్గా బైబిల్లో రాయబడలేదు. బట్ ఈ టైంలో అయితే మనము సంఘం అయితే ఉండదు. ఎందుకంటే అది మహా ఉగ్రత దినం, దేవుని యొక్క కోపము ఈ భూమి మీద కుమ్మరించేటువంటి సమయం. ఆ సమయంలో అందరూ కూడా భయపడతారంట. ధనికులు కానీ, పేదవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో క్రీస్తుని అంగీకరించకుండా ఉన్నటువంటి వాళ్ళు అనమాట. సో భయపడుతూ ఉంటారు. సో భూమి మీద పడి ఆయన సన్నిధికిని అభిషేక్ ఆ గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు, అమ్మో దేవుని యొక్క మహా ఉగ్రత దినం వచ్చేసింది, ఎవరు తట్టుకుంటారు? సో కొండలు బండలు దయచేసి మా మీద పడండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని చంపేయండి అని వాళ్ళు అడుగుతారంట. కానీ వాళ్ళకి మరణం రాదు. సో నెక్స్ట్ మనం చూస్తే ప్రియులారా, అటు తర్వాత ఏం జరిగింది? భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయం దిశ నుండి పైకి వచ్చుట చూచుతుంది. భూమికిని సముద్రమునకును హాని కలుగ చేటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందును ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని చెప్పగా బిగ్గరగా చెప్పాను. సో ఇక్కడ ఈ ముద్రలు విప్పబడిన తర్వాత నెక్స్ట్ అక్కడ జరుగుతున్నది ఏంటంటే, 4 దూతలు వాళ్ళు వచ్చారు. ఈ 4 దూతలు రెడీగా ఉన్నారు. అయితే ఒక పెద్ద దూత, బలిష్టమైన దూత వచ్చి చెప్తున్నారు వాళ్ళకి, మీరు ఇప్పుడే ఈ భూమికి కానీ ఈ యొక్క ప్రకృతికి కానీ చెట్లకు కానీ మీరు హాని చేయొద్దు. ఆ టైంలో ఎవరైతే దేవునిని నమ్మిన బిడ్డలు, మరి యూదా ప్రజలు ఉంటారు, ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళని దేవుడు ముద్రిస్తాడు. సో వాళ్ళని ముద్రించే వరకు మీరు ఏ హాని చేయొద్దు అని ఆ 4 దూతలతో ఈ బలిష్ఠుడైన దూత చెప్పారు. అప్పుడు ఏమైంది? మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వెంటనే ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు 144,000 మంది. సో వీళ్ళంతా ఇజ్రాయేలీలండి. ఎందుకంటే ఇక్కడ మనం యూదా గోత్రం, అషేరు ఇవన్నీ చూస్తాం, షిమ్యోను, జెబూలూను, 12 గోత్రాలలో నుంచి ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది, 12,000 అలాగా మరి 144,000 మంది ప్రజలని దేవదూత ముద్రిస్తాడు. అటు తర్వాత ఏం జరిగింది? నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలనంతటువంటి ఒక జన సమూహము సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణ కై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి. ఇది ఎవరంటారు? మహాజనం, అన్ని భాషలు, అన్ని జాతులు, అన్ని వంశాలలో నుండి వచ్చిన వాళ్ళు సింహాసనాసీనుడైన దేవుని ఎదుట ఉన్నారంట. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? మా రక్షణకై దేవానికి స్తోత్రం అని చెప్తున్నారంట. అది ఎవరండి? మనమే. ఈరోజు ఎవరైతే ప్రభుని విశ్వసించి రక్షణ పొందుకొని యేసయ్యను అంగీకరించి స్తుతిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ గుంపులో ఉంటారు, ఈ సమూహంలో ఉంటారు. ఎన్నో మంది, కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ, లెక్కింపలేనటువంటి మంది. అందులో మనం కూడా ఉంటాము ప్రియులారా. మరి అందులో ఇంకా ప్రతి ఒక్కరు ఉండరు. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ బృందంలో ఉండరు. ఎందుకంటే కొంతమంది ప్రభుని నమ్మట్లేదు కదా.
నమ్మిన వాళ్ళే ఆయన దగ్గర ఉంటారు, నమ్మని వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. సో అందుకే మనం ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరుడా, పరలోకం అనేది ఉంది. ఆ పరలోకానికి మనం వెళ్తాం తప్పకుండా. బైబిల్లో ఈ యొక్క వాక్యం తొందరలోనే నెరవేరబోతూ ఉంది. మనందరం దేవుని సన్నిధిలో ప్రత్యక్షం కాబోతున్నాం. ఒకవేళ నువ్వు కూడా ఆ పరలోక రాజ్యంలో చేరాలి అని ఆశ ఉంటే ఈరోజే నువ్వు యేసు ప్రభుని రక్షకునిగా దేవునిగా అంగీకరించుకోవాలి. హల్లెలూయా. ఒకవైపు నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ, ఇంకోవైపు నువ్వు ఆరాధన చేస్తూ, ఒకవైపు నువ్వు దేవుణ్ణి యేసు ప్రభుని ప్రార్థన చేస్తూ, ఇంకోవైపు నువ్వు సాతాను శక్తులను ఆశ్రయిస్తూ పాపాన్ని మీరు చేస్తూ ఉంటే మరి పరలోకంలో నువ్వు చేరలేవు. సో మనం పరలోకానికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి, మన జీవితాన్ని యేసుకు అప్పగించుకోవాలి. సో వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారంటే, ఇలుగొత్తి స్తోత్రం చేస్తున్నారు అంటే మనమే స్తుతిస్తాం. అప్పుడు దేవదూతలందరూ కూడా సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండివి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్. ఎంతోమంది దేవదూతలందరూ ప్రత్యక్షమై అక్కడ దేవుని స్తుతిస్తున్నారు, ఆమేన్ అని చెప్తున్నారు. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, ఘనతయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతులను, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. సో ఈరోజు మనం పాడిన పాట కూడా కృపగల దేవ నమస్కారము కదా. ఇక్కడ చూడండి, నమస్కారం అని చెప్తున్నారు వాళ్ళు. బౌ డౌన్, దే ఆర్ బవింగ్ డౌన్ దేర్ హెడ్స్ అండ్ వర్షిపింగ్ గాడ్. దేవుని ఆరాధిస్తున్నారు. పిల్లారా, మనం ఆ ప్రభుని ఆరాధిస్తాం. ఒకరోజు మనం కూడా అక్కడ ఉంటాం, ఆ బృందంలో ఉంటాం. సో పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నటువంటి వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని వాళ్ళు అడుగుతున్నారనమాట. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అంటే యోహాన్ గారిని అడిగారు. అప్పుడు యోహాన్ చెప్తున్నారు, నీకే తెలిసిన ఆయన అని చెప్పినప్పుడు అతడు ఇలాగ నాతో చెప్పిన, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. సో వీళ్ళందరి భూమి మీద ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవించి మరి వాళ్ళు వచ్చారు దేవుని సన్నిధికి. సో వాళ్ళందరూ తమ వస్త్రాలు యేసు రక్తములో మరి ఉతుక్కొని తెలుపు చేసుకున్న వస్త్రాలంటే మామూలు వస్త్రాలు కదండి. మనం పాపాన్ని కడుక్కొని వాళ్ళు నీతి వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధికి వచ్చారు. సో వీళ్ళందరూ కూడా ధన్యులు. సో అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి వాళ్ళు రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో వచ్చారు. మరి అక్కడ ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడే వచ్చారు అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారో మనకు కరెక్ట్గా తెలియదు. యోహాన్ గారు చూస్తూ ఉన్నప్పుడు సో దేవదూత చెప్తూ ఉన్నాడు అనమాట. ఆ పెద్దల్లో అతను చెప్తున్నాడు అనమాట, వీళ్ళు ఎంతో మరి కష్టాల నుండి వాళ్ళ పాపాలన్నీ కడుక్కొని ఆయన సన్నిధికి వచ్చారు. వీళ్ళు ఆ దేవుని ఆలయంలో వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారనమాట. అంటే మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనం చేసే పనులు ఉంటాయి. సో దేవుడు మనకి ఎలాంటి పనులు అక్కడ అప్పగిస్తారో మనం చూడాలి. ఆ సింహాసనాసీనుడైనటువంటి వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. సో దేవుడు తన గుడారాన్ని మన మీద కప్పుతారు. వారికి ఇక మీదట ఆకలి అయినా ఉండదు, దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఇప్పుడు చూడండి మనకి ఎలా ఉంది, చాలా వేడి లేదా చాలా చలి, వడగాళ్ళు, భయంకరమైన వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. సో మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇలాంటి మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎండ దెబ్బ తగలదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. సో ఎందుకంటే సింహాసనమున్న మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యుద్ధకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. సో యేసు ప్రభువే మనకు కాపరిగా ఉంటారు. మరి ఆయన మనల్ని నడిపిస్తారు. దేవుడే మన కన్నుల కన్నీరు ఆయన తుడుస్తారు.
సో అక్కడ ఎందుకు కన్నీరు ఉంటుంది? మనకి కన్నీరు అనేది ఈ లోకంలో, కానీ పరలోకంలో కన్నీరు ఉండదు కదా. సో అక్కడ ఎలాంటి కన్నీరు అంటే ఆనంద బాష్పాలు. సో దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రేమను మనం అనుభవిస్తాం. దేవుడు మన ప్రతి దుఃఖాన్ని ఆయన తీసేస్తారు, ఆనందంగా మారుస్తారు. మన కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును ఆయన తుడుస్తారంట. ఎంత సంతోషం కదండి. అసలు ఈ ప్రార్థనలు, ఈ బైబిల్, ఈ స్టడీ, ఇవన్నీ లైవ్ ఎందుకండి? ఒకరోజు మనం పరలోకానికి వెళ్ళడానికి, ఆ యేసే దగ్గర ఆయన ముందు మనం ఆ బృందంలో ఉండడానికే ఈ ప్రయత్నం అంతా. సో ఇంత మనం చేసి మనం అక్కడికి వెళ్ళకపోతే ఏం లాభం? అందుకే ప్రియులారా, ఈరోజు ఈ లైవ్లో చూసేవాళ్ళు, ఈ వాక్యం వినే బిడ్డలు, యేసు ప్రభుని అంగీకరించండి. నువ్వు ఎవరైనా సరే, నువ్వు క్రిస్టియన్ కాకపోవచ్చు, బట్ జీసస్ లవ్స్ యూ. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య మరి ఆయన మంచి దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయనే నిత్యమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. నీ పాపాల కోసం ఆయన తన ప్రాణం ఇచ్చాడు. నీ పాపాలను కడగడానికి యేసయ్య తన రక్తాన్ని చిందించాడు. నీ కోసం మరణించి తిరిగి లేచాడు, ఎన్నో గాయాలు అనుభవించాడు. కాబట్టి పాపం పోవడానికి లోకంలో ఏ మందు లేదండి, యేసు రక్తం తప్ప. యేసు రక్తమే మన ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేస్తుంది. కాబట్టి ఈరోజు యేసు ప్రభుని అడుగు, దేవా నా పాపాలన్నీ కడగండి, నన్ను శుద్ధి చేయండి ప్రభువా, నన్ను నీ సాక్షిగా మార్చండి, నాలోనికి రండి, నా హృదయంలోకి రండి, నా జీవితంలోనికి రండి, నన్ను మార్చండి, నాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయండి, నన్ను కూడా తెల్లగా కడగండి ప్రభువా. మీరు అడగండి ప్రియులారా. ఈరోజు యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే యేసయ్య నీ హృదయంలో ఆయన జన్మిస్తారు, ఆయన నీలో ఉంటారు, నిన్ను పరలోకానికి తీసుకెళ్తారు. హల్లెలూయా. అంటే మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండం కదండి. మనకంటూ ఒక లైఫ్ టైం ఉంది. దేవుడు మనకి ఎన్ని సంవత్సరాలు పెట్టాడో అంతవరకు ఉంటాం. ఈలోపే యేసుప్రభు వచ్చేయచ్చు. ఆయన వచ్చినప్పుడు మరి ఆయన మనలో లేకపోతే మనం ఎత్తబడలేం. కాబట్టి మనం ఎత్తబడాలి అంటే యేసయ్య మన హృదయంలో జన్మించాలి, మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. యేసయ్య నా హృదయంలోకి రండి అంటే ఆయన వస్తాడు, అంతే. పరిశుద్ధాత్ముడా నాలో రండి, తండ్రి దేవా నాలోనికి రండి, నన్ను నీ బిడ్డగా మార్చండి అని మీరు అడగండి. తప్పకుండా దేవుడు మనల్ని రక్షిస్తారు, ఆ పరలోకానికి చేరుస్తారు. ఆమేన్. ఈ లోకంలో కష్టాలు, బాధలు, వీటి వైపు చూడకండి. ఈ సమస్యలన్నీ మనకి టెంపరరీ. ఈ లోకంలో ఉన్న అందచందాలు, ఈ ఆస్తులు పాస్తులు, ఏవి మనతో ఉండవు పిల్లలు, ఏవి మనతో రావు. సో వాటి గురించి మీరు బాధపడకండి. దేవుడు ఇస్తున్నాడా, తీసుకోండి. ఉన్న వాటిని దేవుడి కొరకు వాడండి, దేవుని పని కొరకు వాడండి. మనం ఎవరిని కూడా మోసం చేయొద్దు, అందరికీ హెల్ప్ చేద్దాం, సాయం చేద్దాం, మన తోటి వారిని ఆదుకుందాం. సో దేవుడే మన పక్షంగా ఉండి మనకి అన్నీ సమకూరుస్తారు. మనకు తెలిసిన ఈ సువార్తను ఒక నలుగురికి చెప్దాం. మనం శ్వాస ఉన్నంత వరకు, బ్రతికినంత కాలం నీ సాక్ష్యాన్ని, నువ్వు క్రైస్తవ బిడ్డవైతే, ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవైతే, మరి నువ్వు నమ్ముకున్న నీ యేసయ్య గురించి నలుగురికి చెప్పు. నీ బంధువులకు చెప్పు, నీ ఫ్రెండ్స్కి చెప్పు, నీ చుట్టాలకు చెప్పు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పు. దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నీ ద్వారా కొన్ని ఆత్మల పరలోకానికి చేరుస్తాడు. అదే మన ఆస్తి అండి. మన ద్వారా మనం ఎంతమందిని ప్రభు దగ్గర చేరుస్తున్నామో, మనం దేవుడి కొరకు ఈ లోకంలో ఏమేం కార్యాలు చేస్తున్నామో, అదే మన పరలోకంలో దేవుడు మనకిచ్చే బహుమానంగా మారుతుంది. కాబట్టి మనం యేసయ్య కోసం జీవిద్దాం, ఆ యేసయ్యను ఎదుర్కొందాం. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం మహాగరుడ, పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువా, మరి ప్రకటన గ్రంథంలో ఈరోజు మేము ధ్యానించిన యొక్క వాక్యం, ఎంతోమంది బిడ్డలు పరలోకంలో చేరారు నాయన. ఈ భూలోకంలో ఉన్న వాళ్ళకేమో శ్రమలు, పరలోకంలో చేరిన వాళ్ళకి ఎంతో ఆనందం, సంతోషం. ప్రభువా, మరి మేము విడవబడకుండా నాయన పరలోకానికి ఎత్తబడే గుంపులో ఉండే కృపను దయచేయండి నాయన. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి, అభిషేకించండి. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ నేను పరలోకంలో ఉండాలని నేను ఆశిస్తున్నాను తండ్రి. వాళ్ళకి నీ రక్షణ దయచేయండి, వాళ్ళ హృదయాలలో మీరు జన్మించండి నాయన. వాళ్ళకి స్వస్థత దయచేయండి, వాళ్ళ అవసరాలు తీర్చండి నాయన. నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తముతో ప్రతి బిడ్డను కూడా కడగండి, శుద్ధి చేయండి ప్రభువా. యేసు నామములో వారి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి అవసరాలు తీర్చండి నాయన, ప్రతి లేమి తీర్చండి నాయన, ప్రతి ఒక్క
దారిద్ర్యం యేసు నామములో తొలగిపోవునుగాక నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రికల వరషం దరికల పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మనైనా వారి మీదకి దిగి వచ్చునుగాక నాయన. హల్లెలూయా హల్లెలూయా. మీ ఆత్మ కార్యాలు నేను బిడ్డలు వాడుకోండి నాయన. అనేక మందికి సువార్తను అందించడానికి బిడ్డలు వాడుకోండి నాయన ప్రభా. నీకు సాక్షిగా ఉండే కృపను దయచేయమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మరి ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే, ఇంకా కొంతమంది కూడా రక్షణ పొందాలని నువ్వు ఆశించినట్లయితే ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదో అందరూ అన్ని ఛానల్స్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పినట్లుగా కాదండి. ఇది మనం ఈ వీడియోని షేర్ చేయడం వలన ఒక్కలన్నా ప్రభుని తెలుసుకుంటే మనం పరలోకాన్ని వాళ్ళకి షేర్ చేసినట్టు. ఓకే, మనం పరలోకాన్ని వాళ్ళకి షేర్ చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం, మన దేవుణ్ణి పరిచయం చేస్తున్నాం. కాబట్టి నువ్వు నమ్ముకున్న యేసయ్యను పరిచయం చేయి. ఈ వీడియో ద్వారా వాళ్ళు మారుతారేమో, ఈ వాక్యం ద్వారా వాళ్ళు వింటారేమో. మరి ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళలో ఒక మార్పు తీసుకొని రావచ్చు. సో గాడ్ బ్లెస్ యూ. మా కోసం ప్రార్థన చేయండి. మరి దేవుని యొక్క సేవ ఇంకా నేను చేయాలి. ఎంతోమంది అన్యులకి సువార్త చెప్పాలి ప్రియులారా. కాబట్టి అన్యులకి సువార్త చెప్పడానికి, కొత్త కొత్త స్థలాలలో దేవుడు తీసుకెళ్ళడానికి, కొత్త ప్రజలకు ప్రభు గురించి చెప్పడానికి దేవుడు నన్ను మరి మా కుటుంబాన్ని వాడుకోవాలని మా కోసం, షాలోమ్ మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.